అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. తిరిగి దొరికిన జీవితం 12వ భాగం. కృష్ణమోహన్ బాధగా పక్క మీద వాలిపోయాడు. ఆ సాయంత్రం రంగారావు పురోహితుడిని వెంటపెట్టుకు వచ్చి ముహూర్తం విషయం మాట్లాడుతుంటే తల్లి కొడుకులిద్దరూ మోగవారిలా గుటకలు మింగుతూ ఉండిపోయారు. ఇద్దరికిద్దరు ఏదో చెప్పాలని తాపత్రయపడి ఎలా చెప్పాలో అర్థం కాక ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఆఖరికి కృష్ణ నోరు పేగుల్చుకుని, ఇంత తొందరగా నాన్నగారి సంవత్సరికాలు అయ్యి అవకముందే ఎందుకు, కొన్నాళ్ళు పోనీయండి అని అనగలిగాడు. ఇంకా తొందర ఏమిటోయ్, ఎప్పుడో ఏడాది క్రితం అవ్వవలసిన పెళ్ళి, ఇన్నాళ్ళు తప్పక ఆగాల్సి వచ్చింది. ఆడపిల్లల వాళ్లం, మా తొందర నీకేం తెలుస్తుందిరే, ఇంకా ఈ ముహూర్తం తప్పదు, లేకపోతే మరో 2 నెలల వరకు లేవు అన్నాడాయన అంతా స్థిరపరిచి. ఇంకేమనగలడు కృష్ణమోహన్? మరీ నెల 15 రోజులకే పెళ్ళి, తప్పించుకునే అవకాశం ఏదీ లేదు. ఆ మాట తలుచుకోగానే కృష్ణమోహన్ నీట మునిగిన వాళ్ల దిగాలు పడిపోయాడు. సాయంత్రం సరోజ రాగానే సరస్వతమ్మ ముహూర్తం నిశ్చయించిన వార్త చెప్పింది. ఒక క్షణం సరోజ ఏదో పోగొట్టుకున్న దానిలా నీరసపడిపోయింది. అప్రయత్నంగా కృష్ణమోహన్ వంక చూసింది. ఆమె వంక చూస్తున్న అతనికి సరోజ చూపు గుండెల్ని కలుక్కుమని తాకింది. సరోజగారు, ఇవాళ మీరు మా ఇంటికి రావాలి ఒకసారి. ఆఫీస్లో లంచ్ బ్రేక్లో ప్రభాకర్ సరోజ దగ్గరికి వచ్చి అడిగాడు. ఏమిటి విశేషం? నవ్వుతూ అడిగింది సరోజ. విశేషం ఏం లేదనుకోండి, మా అక్క వచ్చింది, మిమ్మల్ని ఒకసారి చూస్తానంటుంది, తీసుకురమ్మంది. సాయంత్రం ఇంటికి రండి అన్నాడు ప్రభాకర్ కాస్త సిగ్గుపడుతూ. నవ్వుతూ సరోజ ఆశ్చర్యంగా చూసింది. నన్ను చూస్తారా? ఎందుకు అంది. ప్రభాకర్ కాస్త తడబడుతూ, ఏం లేదు, మీ గురించి మా అక్కకి చెప్పాను, మీరు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను, ఒకసారి ఇంటికి తీసుకురా అంది. ఇవాళ సాయంత్రం తీసుకువస్తానన్నాను, మీరు తప్పకుండా రావాలి ప్లీజ్ అన్నాడు ప్రభాకర్. సరే, అలాగే వెళ్దాం. దానికంతలా అడగాల అంది సరోజ మామూలుగా. ప్రభాకర్ ఇటు అటు చూసి చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారణ చేసుకుని గొంతు తగ్గించి, సరోజగారు అన్నాడు సందేహిస్తూ. ఒక్క మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, మీరేం అనుకోరు కదా అన్నాడు. ఏం అంత అనుకునేది అడుగుతారా ఏమిటి? చనువుగా నవ్వింది సరోజ. అడగండి, ఏమిటంత సందేహిస్తున్నారు? కుతూహలంగా అంది. సరోజగారు, మీకిష్టమైతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మా అక్క పెళ్ళి అని నా ప్రాణాలు తీస్తుంది రోజు. మీ అభిప్రాయం చెప్తే అక్క మీతో మాట్లాడుతుంది. ప్రభాకర్ బిడియపడుతూనే చెప్పదలిచింది సూటిగా చెప్పాడు. సరోజ మొహం పాలిపోయింది. కలవరపడుతూ చూసింది. మీరు ఏదో అనబోయింది. ప్రభాకర్ ఆ మాట మరోలా అర్థం చేసుకున్నాడు. సరోజగారు, నా గురించి మీకు పూర్తిగా తెలుసు. గీత విషయంలో నా తప్పు మీరు క్షమించగలిగి మీ అంగీకారం తెలిపితే అదృష్టవంతుడనుకుంటాను. మీలాంటి సౌమ్యురాలు, సహృదయరాలు నా సహచారి అయితే ఇంకేం కావాలి? నాకు అనిపించింది మీతో పరిచయమైన ఈ కొద్ది రోజుల్లోనే. సరోజ మనస్థితి గుర్తించకుండానే ప్రభాకర్ చెప్పేస్తున్నాడు. ప్రభాకర్ గారు, సరోజ మధ్యలో అడ్డుపడింది. మీరెందుకు ఇలా అనుకున్నారు? ఆ ఉద్దేశం నాకెప్పుడూ లేదండి, మొహమాటంగా అంది సరోజ. ఇదివరకు లేకపోతేనేంలేండి. అలాంటి ఉద్దేశాలు మీరు మనసులో పెట్టుకుని మగవారితో స్నేహం కోరేవారు కాదని నాకు తెలుసు. అందుకే మీ పట్ల ఇంత ఆకర్షితుడనయ్యాను. మా అక్కతో మీ గురించి చాలా చెప్పాను. అక్క కూడా సంతోషించింది. మిమ్మల్ని చూస్తానంది. మీకు అంగీకారం అయితే మీ మావయ్య గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. అంతా తనే మాట్లాడేస్తున్న ప్రభాకర్కి ఏం చెప్పాలో తెలియక తడబడింది సరోజ. అతనికి ఇలాంటి అభిప్రాయం ఎందుకొచ్చిందో. కలలోనైనా తను ఈ విషయం ఆలోచించలేదు. ఆఫీస్లో కొలిగ్గా ముందు పరిచయం, తర్వాత గీత కనబడిన దగ్గర నుంచి ఇద్దరికీ పరిచయం స్నేహంగా మారింది. ఈ నెల 15 రోజుల నుంచి అతను చనువుగా మాట్లాడడం, అప్పుడప్పుడు కాఫీ తెప్పించి ఇయ్యడం, ఇద్దరూ కలిసి లంచ్ బ్రేక్లో సరదాగా కలిసి టిఫిన్ తినడం, అంతవరకే తమ పరిచయం. తను చనువుగా మాట్లాడుతుంటే అతనేమనుకున్నాడో తనకి తెలియదు కానీ తను మాత్రం ఆఫీసులో కొలిగ్గా మించి ఇంకేం అనుకోలేదు. గీత సంగతి విన్నాక నిజమంతా స్పష్టంగా చెప్పిన అతని నిజాయితీని మెచ్చుకుంది. తనని మోసం చేసిన గీత జోలికి మళ్లీ వెళ్లనంత సహృదయత చూపిన అతని ఔన్నత్యాన్ని మనసులోనే అభినందించింది. అంతే ఇద్దరి మధ్య ఉన్నది. ఈ పరిచయాన్ని పరస్పర సహచర్యంగా మార్చుకోవాలన్న కోరిక అతనిలో పుట్టిందేమో. అందులో తప్పేం లేదు కానీ తనకు ఆ ఊహలేదు. భావస్థానంలో ఇంత తొందరగా ఇంకొకరిని ఊహించను కూడా లేదు. తన మనసు అందుకు అంగీకరించదు. ఏమిటి ఆలోచిస్తున్నారు సరోజ గారు? ఆరాటంగా అడిగాడు ప్రభాకర్. ప్రభాకర్ గారు, నన్ను క్షమించండి. నా నుంచి ఇలాంటిది ఆశించకండి ప్రభాకరం గారు. మనం స్నేహితులం, అంతకంటే ఇంకేం నన్ను అడక్కండి, ఇయ్యలేను బరువుగా అంది సరోజ. ఆ మాటకి ప్రభాకర మొహం పాలిపోయింది. కాసేపు సరోజ వంక చూసి నిట్టూర్చాడు. గీతతో నా సంబంధం గురించేనా మీకే అనంగీకారం? అడగలేక అడిగాడు. అది కాదు ప్రభాకరం గారు,
నిజానికి ఆ విషయంలో మీ నిజాయితీని మెచ్చుకున్నాను. ఆ కారణం ఎంతమాత్రం కాదు, నమ్మకండి. మరి? ఆశ్చర్యంగా అడిగాడు. పోనీ కారణం ఏమిటో అయినా చెప్పండి. నా మనసు సరిపెట్టుకోగలనేమో ఆ కారణం విని ప్రాధేయపూర్వకంగా అడిగినట్లున్నాడు ప్రభాకరం. కారణం చెప్తే ప్రభాకరం అపార్థం చేసుకునే అవకాశం ఉండదు. అర్థం చేసుకున్నాక తనని బలవంత పెట్టడు. సరోజ అందుకే చెప్పదలిచింది. బావ సంగతి. అతను చనిపోవడం, ఉద్యోగానికి రావడం, జ్వరపడి కృష్ణమోహన్ ఇంట్లో చేరడం, అతనికి బావ పోలికలు, సరస్వతమ్మ కూతుర్లా తను ఉండడం, వారు ఆదరించడం, గీత అయిష్టత అన్నీ టూకీగా చెప్పింది. ప్రభాకరం ఆశ్చర్యంగా విన్నాడు. మీ బంధువులంటే నిజమనుకున్నాను. ఆశ్చర్యంగా ఉంది కృష్ణమోహన్ మీ బావగారిలా ఉండడం అన్నాడు. నిజంగా వారిద్దరి సహృదయతకి, వారు నా పట్ల చూపే ఔదార్యానికి ఎలా బదులు తీర్చుకోగలనో తెలియదు. వెళ్ళిపోతానన్నా వెళ్ళనీయడం లేదు. నా వల్ల ఆయన ఎంతో అశాంతికి గురి అవుతున్నా నన్ను వదలడం లేదు. ఇది ఏనాటి అనుబంధమో అర్థం కావటం లేదు. అయితే గీతకి మీరు ఉండడం ఇష్టం లేదన్నమాట. మిమ్మల్ని ఇన్ని రకాలుగా ఆమె అనుమానిస్తున్నా మీరు తలుచుకుంటే గీత పొగర అణచగలిగి ఊరుకుంటున్నారంటే మీ అతి మంచితనాన్ని, అమాయకత్వాన్ని చూసి జాలిపడాలో అభినందించాలో అర్థం కావడం లేదు సరోజ గారు. దయతలిచి ఆశ్రయం ఇచ్చారని వారి స్వవిషయాల్లో కలగజేసుకునే హక్కు నాకేముంది ప్రభాకరం గారు. గీత విషయం నేను చెప్పడం తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం కాదు. ఆయన మీద నాకున్న గౌరవం చేతులారా పాడు చేసుకోవడం అవదు. నేరాలు చెప్పానని అనుకుంటే ఇంకా ఆ ఇంట్లో తలెత్తుకు ఎలా తిరగలను? ప్రభాకరం నిట్టూర్చాడు. సరోజ వంక చూస్తూ ఒక ప్రశ్న అడుగుతాను, ఏమనుకోకండి. నిజం చెప్పండి. కృష్ణమోహన్ గారిలో మీ బావను చూస్తున్నారు కదూ, అందుకే కదూ నా కోరిక తిరస్కరించారు? అతనంత సూటిగా అడిగేసరికి సరోజ తడబడిపోయింది. సిగ్గుతో మొహం ఎర్రబడింది. తలదించుకుని గాబరాగా, అబ్బే అలా ఎందుకు అనుకుంటున్నారు? ఆయన ఎక్కడా నేనెక్కడా? అంత అత్యాశ నాకు లేదు. ఆమె ముఖ కవలికల్ని గమనించుతూ నవ్వాడు ప్రభాకరం. అర్థమైందిలేండి. అంతస్తులు తాహతుల గురించి మీరు ఆలోచిస్తున్నారు కానీ మీ మనసు మీ మాట వింటుందా? వినదని నాకు తెలుసు సరోజ గారు. మీ బావలాంటి మనిషి కనిపించి ఆ మనిషి మరొకరి సొత్తు అని చూస్తుంటే మీకేం బాధగా లేదు? సరోజ ఆ ప్రసక్తిని సిగ్గుపడింది. మీరేమిటి మాట్లాడుతున్నారు? నాకు అలాంటి ఉద్దేశాలు ఉన్నాయని మీరెందుకు అనుకుంటున్నారు? మీరు అబద్ధం ఆడినా మీ మొహం అబద్ధం ఆడదులేండి. సర్లేండి, కారణం ఏదైతేనే నేను దురదృష్టవంతుణ్ణి. పోనీ ఈ కారణంగా మన స్నేహం పాడు చేసుకోవద్దు. ఈ విషయం మరిచిపోండి మనస్ఫూర్తిగా అన్నాడు. అతని సహృదయతకి సరోజ మనసు ఆర్ద్రమైంది. కృతజ్ఞతాపూర్వకంగా చూసింది. ఎంత మంచి మనసు! ఇలాంటి వ్యక్తిన గీత కాలదన్నుకుంది. డబ్బు మహిమ. సరోజ లేనింటి పిల్ల. తనకి ఆమెకి పొత్తు కుదురుతుందని ఇన్నాళ్ళు లేమి కారణంగా పెళ్లి కాకుండా ఉండిపోయిన ఆమె ఈ అవకాశం తను ఇచ్చినందుకు సంతోషంగా అంగీకరిస్తుందని, కృతజ్ఞతతో తనని మనసులోనే మెచ్చుకుంటుందని ప్రభాకరం ఆశించాడు. ఆ నిబ్బరంతోనే అక్కగారికి తన మనసులో మాట చెప్పాడు. సరోజ జవాబు విని హతాశుడైన ఆ నిరాశని పైకి కనబరచలేదు. సరోజ లాంటి సామాన్యురాలితో తన జీవితం హాయిగా గడిచిపోతుందనుకున్నాడు. ఆ కోరిక తీరే అవకాశం లేదని తెలియగానే కృంగిపోయింది అతని మనసు. కానీ పైకి నవ్వుతూనే మాట్లాడాడు. సాయంత్రం ఆఫీస్ కాగానే నేను తీసుకువెళ్తాను మా ఇంటికి, వెళ్ళిపోకండి. ప్రభాకరం లంచ్ బ్రేక్ టైం అవగానే తన సీట్కి వెళ్ళబోతూ చెప్పాడు. రమ్మంటారా ఇంకా? సరోజ కాస్త బిడియంగా అంది. దీనికి దానికి ఏం సంబంధం? సరదాగా మా ఇంట్లో టీ తీసుకునేందుకు రావడానికే. మా అక్క మిమ్మల్ని చూసి సంతోషిస్తుంది. రేపు మళ్ళీ వెళ్ళిపోతుంది. సరే అయితే తప్పకుండా వస్తాను. ఆవిడ ఏ ఊళ్ళో ఉంటుంటారు? మా అక్క నర్సు పని చేస్తుంది, ఓ ప్రైవేటు నర్సింగ్ హోంలో విశాఖపట్నంలో. చిన్నప్పుడే నాకు అమ్మా నాన్న పోయారు. అక్కయ్య అష్ట కష్టాలు పడి నన్ను పెంచి పెద్ద చేసి చదివించింది. మా బావ కూడా సహృదయుడు అవడం వల్ల ఏదో ఒక డిగ్రీ వరకు చదువుకోగలిగాను. ఇంకా వారికి బరువు కాకుండా ఉద్యోగం చూసుకున్నాను. నన్ను ఇంటివాణ్ణి చేస్తే తన బాధ్యత తీరిపోతుందని అక్క ఆరటం. ప్రభాకరం చెప్పుకొచ్చాడు. సాయంత్రం ప్రభాకరం ఇంట్లో ఫలహారం చేసి ప్రభాకరం అతని అక్క సుగుణ బలవంత పెడితే సరోజ వారిద్దరితో కలిసి సినిమాకి వెళ్ళింది. సుగుణ సరోజను చూసి చాలా సంబరపడి మెచ్చుకుంది. ముగ్గురు కలిసి నడిచి సినిమాకి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ సినిమా ఎంజాయ్ చేశారు. ఇంటర్వెల్లో లైట్లు గప్పును వెలిగాయి. ముందు వరుసలో కూర్చున్న గీతని ఆమె తల్లిదండ్రులను చూసి ఉలిక్కిపడింది సరోజ. అదే సమయంలో ప్రభాకరం చూశాడు. వీళ్ళ గొంతులు విని గీత వెనక్కి తిరిగి చూసి గతుక్కుమంది. వెనక్కి తిరిగిన గీతని, ఆమె పక్కన కూర్చున్న తల్లిదండ్రుల్ని సుగుణ చూసి చటుక్కున ఏదో గుర్తు వచ్చి సంతోషంగా ముందుకు వంగి గీత భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా, ఏమ్మా మీరు ఈ ఊళ్ళో ఉంటున్నారా? మరిచిపోయారా? గుర్తులేనా? అంటూ పలకరించింది. గీత మొహం వెలవెలపోయింది. వెనక్కి తిరిగిన రంగారావు, అన్నపూర్ణల మొహం పాలిపోయింది. ప్రభాకరం సరోజని సుగుణని చూస్తూ ఒక్క క్షణం అచేతనులయ్యారు. ఏమండి అలా చూస్తున్నారు? మర్చిపోయారప్పుడే? మా నర్సింగ్ హోంలో
మీరెవరు? రంగారావు గారు గాబరాగా అన్నాడు. ఆయన నుదురంతా చెమట పట్టింది. అదేమిటండి, నేను నర్సు సుగుణని. మా కమలాదేవి నర్సింగ్ హోంలో మీ అమ్మాయికి. సుగుణ ఏదో చెప్పబోయేంతలో రంగారావు, క్షమించాలి. మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు నేను, తుంచేసినట్లు అని ఆయన మొహం తిప్పేసుకున్నాడు. ఆ తిరస్కారానికి సుగుణ మొహం చిన్నబోయింది. సరోజ, ప్రభాకరం తెల్లబోతూ మొహాలు చూసుకున్నారు. అంతలో లైట్లు ఆరిపోయాయి. సినిమా మొదలైంది. లైట్లు ఆరగానే గీతా, రంగారావు భార్య ముగ్గురు లేచి బయటికి వెళ్ళిపోయారు. అది చూసి సరోజ, ప్రభాకరం మరింత ఆశ్చర్యపోయారు. అక్కా, నీకు వాళ్ళు తెలుసా? నెమ్మదిగా అడిగాడు ప్రభాకరం. తెలుసురా, వాళ్ళ అమ్మాయికి మా నర్సింగ్ హోంలో పురుడు పోశాను. ఇంతలో ఎలా మర్చిపోయారు నన్ను? నేనెవరో తెలియదన్నారు నొచ్చుకుంటూ అంది. ప్రభాకరం ఆ మాట విని చెక్కుతుడైపోయాడు. సరోజ దిగ్భ్రాంతితో చూసింది. ఎవరు? ఆ అమ్మాయికా నువ్వు పురుడు పోశావు? నమ్మలేనట్టు అడిగాడు. అవున్రా, పురుడు పోశాను. కొడుకు పుట్టాడు. బాగా డబ్బున్నవాళ్ళు. నాకు మా డాక్టర్కి బాగా ఫీజు ముట్ట చెప్పారు. అల్లుడు ఫారెన్లో ఉన్నాడట. ఇప్పుడు ఈ ఊరు వచ్చినట్లున్నారు. సరోజ ప్రభాకరం మొహంలోకి చూసింది. ఆ కొద్దిపాటి వెలుగులోనే అతని మొహం నల్లగా మారడం గమనించింది. అక్కా, ఆ పిల్లాడు ఏమడగాలో తెలియలేదు ప్రభాకరంకి. పాపం, 4 రోజుల తర్వాత పోయాడ్రా. పండులా ఉండేవాడు. ఎలా పోయాడో నాకు ఆశ్చర్యం. నర్సింగ్ హోంలో ఉన్న 3 రోజులు నిక్షేపంలా ఉన్నాడు. 3వ రోజు ఇంటికి తీసుకెళ్లారు. 4వ రోజు పోయాడట హఠాత్తుగా. సరోజ, ప్రభాకరం అర్థవంతంగా చూసుకున్నారు. వీళ్ళ మాటలు విని అందరూ చిరాగ్గా తలలు తిప్పి చూశారు. దాంతో అప్పటికి ఇంకేం మాట్లాడలేదు ఎవరు. ఆ తర్వాత ప్రభాకరం ఇంకా సినిమా చూడలేకపోయాడు. అతని మనసంతా అల్లకల్లోలమైంది. సరోజ కూడా ఆ మాట విని ప్రశాంతంగా కూర్చోలేకపోయింది. తనకెందుకు అని ఎంత మనసు సరిపెట్టుకుందామన్నా ఆమె మనసంతా పాడైంది. సాయంత్రం ప్రభాకరం ఇంటికి వెళ్ళి కాసేపు సరదాగా కబుర్లు చెప్పి వచ్చేద్దామనుకున్న సరోజ, ప్రభాకరం బలవంతం మీద వాళ్లతో సినిమాకి బయలుదేరాక తప్పలేదు. ఇలా సినిమాకు రావటం, అటు గీత వాళ్ళు రావడం, ప్రభాకరం అక్కే గీతకి కాన్పు చేయడం, పచ్చి నిజం బయటపడ్డం అంతా ఏదో సినిమాలో ఉందనిపించింది. ఈ సినిమాకి రాకపోయినా బాగుండేదేమో. ఇలాంటి నిజాన్ని దాచుకోవడం కృష్ణమోహన్కి ఉపకారం చేస్తున్నట్లా? ఎవరి ఆలోచనలో వారుండగానే సినిమా పూర్తయింది. ముగ్గురు నడవసాగారు. అక్క, ఆ అమ్మాయికి ఎన్నాళ్ల క్రితం కాన్పయింది? సుగుణ ఒక క్షణం ఆలోచించి, ఎంతరా, మహా అయితే 2 ఏళ్ళు అయిందేమో. అందుకే నాకు ఆశ్చర్యంగా ఉంది. అంత తొందరగా నన్నెలా మర్చిపోయారో. గుర్తన్నా రాలేదు. పైగా నేనెవరో తెలియదంటున్నారు. నొచ్చుకుంది. గుర్తు రాకపోవడం కాదక్కా, నీవెవరో తెలియక కాదు. నీవెవరో గుర్తు తెచ్చుకోవడం వాళ్ళకిష్టం లేదు. నువ్వు వారిని గుర్తించడం అంతకన్నా ఇష్టం లేదు. గుర్తిస్తే వాళ్ళ మాటలు అన్నీ అబద్ధాలని తెలుస్తాయని తెలియనట్లు నటించారు కసిగా అన్నాడు ప్రభాకరం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.